కరీంనగర్ వాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు మల్టీపర్పస్ పార్క్ అందుబాటులోకి వచ్చింది. మొత్తం 6 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో ఈ పార్కు నిర్మాణం చేపట్టారు. మల్టీపర్పస్ పార్కులో మిరుమిట్లు గొలిపే లైటింగ్ సిస్టంతో పాటు మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ నగరవాసులను ఆకట్టుకుంటోంది. సాయంత్రం వేళ స్మార్ట్ సిటీ వాసులకు మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ మంచి ఆహ్లాదాన్ని పంచుతోంది. సాయంత్రం వేళ కుటుంబంతో సహా మల్టీపర్పస్ పార్కులో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మల్టీపర్పస్ పార్కులో చిల్డ్రన్కు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు పార్కు నిర్వాహకులు. కరీంనగర్ నగరంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద మల్టీపర్పస్ పార్క్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పార్క్ నిర్మించాయి. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ పార్కు ప్రారంభం వల్ల ప్రజలకు ఎంతో ఉల్లాసం, ఉత్సాహం, ఉత్తేజంతో మరి పార్కు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పార్కు ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా మ్యూజికల్ ఫౌంటైన్ ముఖ్యంగా ప్రాముఖ్యత. దాదాపు 2 కోట్లతో ఇక్కడ ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. ఈ మ్యూజికల్ ఫౌంటైన్ చాలామంది ఆకర్షించుకుంటుంది. ఈ మల్టీపర్పస్ పార్క్లో ల్యాండ్ స్కేటింగ్, సింథటిక్ వాకింగ్ ట్రాక్, ఫుడ్ స్టాల్స్, చిల్డ్రన్స్ థీమ్స్ లాంటి అనేక హంగులను ఇందులో ఏర్పాటు చేశారు. అయితే ఈ మల్టీపర్పస్ పార్కులో ఎంట్రీ ఫీజు 20 రూపాయలతో పాటు మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ కోసం 30 రూపాయల ఫీజు వసూలు చేస్తున్నారు. పార్కింగ్ కోసం మరో 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే ఒక్కరికి దాదాపు 70 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. మల్టీపర్పస్ పార్కులో ఫీజులు కొంత అధికంగా ఉండడం నగరవాసులకు ఇబ్బందికరంగా మారింది. ఈవినింగ్ టైంలో పిల్లల్ని ఇక్కడ తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న సమ్మర్ హాలిడేస్కి పిల్లలతో భరించలేకుండా ఉన్నాం. ఇది బెటర్ ఆప్షన్ ఇప్పుడు పిల్లలతో ఎంజాయ్ చేయడానికి. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు వీళ్ళు. సో థ్యాంక్స్ టు కరీంనగర్ మున్సిపాలిటీ. మ్యూజికల్ గార్డెన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ రిసీవ్నెస్ కూడా చాలా బాగుంది. పిల్లలకి ఫ్రీగా ఇస్తున్నారు టికెట్స్. ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే ఉంది. అది వెరీ గుడ్ ఆప్షన్. అయితే సాయంత్రం మాత్రం నగరవాసులు ఈ పార్కులో కొత్త అనుభూతి పొందుతున్నారు. దీంతో ఫీజులు పెద్దగా పట్టించుకోవడం లేదు. మొత్తానికి నగరవాసులు ఈ పార్కుతో హైదరాబాద్లో ఉండే పార్కుల ఫీలింగ్ ఉందని అంటున్నారు. కొన్ని పాఠశాలల విద్యార్థులకు సెలవులు కూడా రావడంతో ఈ పార్కులో ఎంజాయ్ చేస్తున్నారు.